హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 9+ న్యూస్. తమిళనాడులో రాత్రి ఒక గవర్నర్ నుంచి ఒక స్పష్టత వస్తుంది. విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడు ఇవాళ అని చెప్పేసి అనుకున్నారు. కానీ తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకి క్షణక్షణానికి మారిపోతూ ఉన్నాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కజగం పార్టీకి ఏఎంఎంకే ఈ పార్టీ జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ మధ్య పెద్ద గొడవ మొదలైంది. తమ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి మద్దతు లెటరు నకిలీది అని చెప్పేసి దినకరన్ అంటుంటే అందులో అసలు నిజం లేదని చెప్పేసి విజయ్ పార్టీ వాదించుకుంటూ వస్తుంది. దీని మీద ఇంకా ఆ సస్పెన్స్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. మిగతా పార్టీలేమో మంత్రి పదవుల కోసం పట్టుబడుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి ఇంకా చాలా టైం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఇంకొక ఎమ్మెల్యే వస్తే సరిపోతుందని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఏఎంఎంకే పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కామరాజ్ ఒక లెటర్ రాశారు. ఈ లెటర్ అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే ఈ లెటర్ చూసి షాక్ తిన్నటువంటి ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్ వెంటనే ఆయన గవర్నర్ రాజేందర్ని కలవడానికి రాజ్భవన్కి అయితే లోక్భవన్కి అయితే పరుగులు తీశారు. అక్కడ విజయ్ పార్టీకి తమ ఎమ్మెల్యే కామరాజ్ మద్దతు ఇస్తున్నట్టు వచ్చినట్టు లేఖ పూర్తిగా కూడా ఫేక్, ఇందులో ఏదో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర దాగి ఉంది అని చెప్పేసి ఆయన ఆరోపణలు చేశారు. తాము ఎప్పటికీ కూడా ఎన్డీఏ కూటమితోనే ఉంటామని చెప్పేసి సీఎంగా పళనిస్వామికే తమకు మద్దతు అని చెప్పేసి వాళ్ళైతే చెప్పినట్టుగా తెలుస్తోంది. అసలు ఏంటి ఇంకా ఈ సస్పెన్స్ అనేది కొనసాగుతుంటే నిన్న సాయంత్రంకే మొత్తం క్లారిటీ వస్తుంది అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు ఇంకా దీని సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇంకా వాళ్ళకి మద్దతు కావాల్సిన 3 సార్లు కలిశాడు ఇప్పటికి విజయ్ కలిశాడు. అయినప్పటికీ కూడా దాని మీద ఒక క్లారిటీ అనేది రాలేదు. పైగా కాంగ్రెస్ ఒక్కటే మద్దతు క్లియర్గా కనిపిస్తుంది. మిగతా వాళ్ళు అటు అటుగా ఉంది. ఈ లెటర్లు కామరాజ్ లెటర్లు రాయటం అంటాం, మరి దాన్ని ఏమో అది కాదు అని చెప్పేసి అది ఫేక్ అని చెప్పేసి గవర్నర్కి కంప్లైంట్ చేయటము, ఇదంతా కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా మారిపోయింది. క్షణం అక్కడ మారిపోతున్నాయి, వ్యవహారాలన్నీ మారిపోతున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం అసలు తమిళ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, అయోమయంలో పడిపోయినటువంటి ఈ రాజకీయాలకు దానికి సంబంధించి వర్మని అడిగి, మనం చెన్నైలో ఉన్నటువంటి వర్మని అడిగి మరింత వివరాలు తెలుసుకుందాం. వర్మ, ఏంటి నిన్న రాత్రి అయిపోతుంది గ్యారంటీగా విజయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తాడు అనుకుంటే మళ్ళీ ఈ భాగస్వామ్య పక్షాల మధ్య ఈ గొడవలు ఏంటి అసలు? విష్ణు గారు, తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇక ప్రమాణ స్వీకారం ఈ రోజు ఆలస్యం అనగా ఒక్కసారిగా రాత్రి మొత్తం పరిణామాలు కూడా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. కేవలం ప్రస్తుతానికి కూడా 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే టీవీకేకు ఉన్నాయి. ఇప్పటికే వీసీకే గాని అటు ముస్లిం లీగ్ 2 పార్టీలు కూడా ప్రస్తుతానికి తమ మద్దతు తెలపడం లేదు. ముఖ్యంగా ముస్లిం లీగ్ అయితే మేము మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో గవర్నర్ కార్యాలయం నుంచి ప్రమాణ స్వీకారాన్ని పైన ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఒక్కసారిగా టీవీకే శ్రేణులు డీలా పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక విజయ్కి కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే అవసరం అవుతుంది. ఎందుకంటే టెక్నికల్ గా 233 మంది ఎమ్మెల్యేల ప్రస్తుతం అక్కడ అసెంబ్లీలో ఎన్నికైన పరిస్థితి అయితే ఉంది. అందులో సగానికి పైగా అంటే 117 మంది ఎమ్మెల్యేలు కావాలి. ప్రస్తుతం 116 మంది కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిపి టీవీకేకి ఉన్నాయి. అయితే ఇదే ఒకే ఒక ఎమ్మెల్యే అవసరం కాగా నిన్న రాత్రి హైడ్రామా లోక్ భవన్ లో చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఏదైతే ఏఎంఎంకే సంబంధించిన ఎమ్మెల్యే నిన్న చెన్నైకి చేరుకోవడం జరిగింది. గవర్నర్ కార్యాలయానికి అతను వెళ్లడం జరిగింది. దానికి సంబంధించి టీవీకేకి మద్దతు పలుకుతూ కూడా కామరాజ్ అనే అతను ఆ ఎమ్మెల్యే ఒక లేఖను వెళ్ళారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీంతో వెంటనే అక్కడికి ఆ పార్టీకి అధినేత టీటీవీ దినకరన్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆయన గవర్నర్ ను కూడా నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో కలిశారు. గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ లెటరు తమ ఎమ్మెల్యే సంబంధించి కూడా టీవీకే తీసుకొచ్చిందని చెప్పి ఆయన ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు కూడా ఆయన ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలా తర్వాత ఈ పరిణామాల తర్వాత ఆ ఎమ్మెల్యే కామరాజు కూడా తాను టీవీకేకి మద్దతు ఇవ్వడం లేదని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే టీవీకే ఆ తర్వాత మాత్రం ఒక వీడియో విడుదల చేసింది. అందులో ఎమ్మెల్యే కామరాజు కారులో కూర్చొని తన ఒక లెటరు టీవీకేకి మద్దతుగా అతను రాస్తున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. అయితే ఈ పరిణామాలు మరి ఏం జరిగింది అనేది ఒక సస్పెన్స్ గా మారిందని చెప్పొచ్చు. ముందైతే టీవీకే నాయకులతో కలిసి ఆ ఎమ్మెల్యే కామరాజు గవర్నర్ కార్యాలయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రం అవసరం కాగా ఈ ఏఎంఎంకే అంటే అన్నా డిఎంకే బీజేపీ కూటమిలో ఉన్న ఈ ఏఎంఎంకే సంబంధించి కూడా ఎమ్మెల్యేను టీవీకే నాయకులు నిన్న గవర్నర్ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది.
అయితే ఆ పార్టీ అధినేత దినకరన్ దీన్ని వ్యతిరేకించడంతో మొత్తం ఈ పరిస్థితి అంతా రివర్స్ అయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇలాగా అనేక ట్విస్టులు తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 3 సార్లు గవర్నర్ ని విజయ్ కలవడం జరిగింది. మూడోసారి నిన్న అంతా సర్దుకుంది, కమ్యూనిస్టులు అటు మద్దతు తెలపడంతో వీసీకే మిగతా పార్టీలు ముస్లింలకు మద్దతు తెలుపుతుందని భావించారు. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని చెప్పి 116 మంది ఎమ్మెల్యేల లిస్టును గవర్నర్ కి వాళ్ళు ఇచ్చిన అధికారంగా ఇచ్చిన పత్రాలను కూడా చూపించారు. మరో 4 ఎమ్మెల్యేలు 2 పార్టీలు కూడా తనకు మద్దతు తెలుపుతున్నాయని గవర్నర్ కి ఏదైతే విజయ్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత అనంతరం వెళ్లి కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాలు కూడా తొలిసారిగా విజయ్ వెళ్లి ఆత్మీయంగా వాళ్ళని పలకరించడం కూడా, కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది. అయితే ఒక్కసారిగా తర్వాత పరిణామాలు మారిపోయాయి. ప్రధానంగా పార్టీ టీవీకే ముందు డిమాండ్లు, ప్రధానంగా 4 డిమాండ్లు ఉంచడం జరిగింది. జాయిన్ కాకముందే ఇంకా ఆలు లేదు చూలు లేదు అన్నట్టుగా జాయిన్ కాకముందే ఇంకా పార్టీ ప్రభుత్వం ఏర్పడక ముందే మంత్రి పదవుల మీద కూడా విపరీతమైన డిమాండ్ అయితే వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఏదో సివికే పార్టీ అయితే ఏదో ఉప ముఖ్యమంత్రి కావాలి, మంత్రి కావాలి, ఇట్లా ఏవో అడిగినట్టుగా తెలుస్తుంది. ఏంటి అసలు అది?